forward, sister. Thank you. Thank you so much, and I'll try my best to stick to the time. Thank you, appreciate it, and all glory goes to Lord. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ టెస్ట్ మనీ నేను చెప్పేది నేను పార్ట్స్లో చెప్తున్నాను కానీ 10 minutes అది సరిపోదు. సో ఇట్ మైట్ బీ ఇన్ టు మెనీ పార్ట్స్, but I'm trying my best to squeeze in this here. So it might continue a little longer, but I will see that how I can do it. But let God be glorified, and let God speak to each one of you, and may His strength be with you all. Whatever the situation you're going through, God is always there with you. So that's what God has promised our family. మా ఫ్యామిలీకి అదే ప్రామిస్ చేశాడు. ఇంకా మెనీ మెరాకిల్స్ మా లైఫ్లో చేశాడు. సో లాస్ట్ వీక్ నేను ఎక్కడ ఆపాను అని అంటే, మా డాడీ పారాలిసిస్ అటాక్ నుంచి బయటకు వచ్చారు, అండ్ హీ బికేమ్ ఎ నార్మల్ పర్సన్. అప్పుడు డాక్టర్స్ రిపోర్ట్ అంతా చూస్తే ఇట్ వాజ్ లైక్ ఎ నార్మల్ పర్సన్ హీ ఈస్ టుడే. ఆల్సో హీ వాక్స్ ద నార్మల్ వాక్. He is 72-year-old, but he is the normal person. That is the miracle. What God does is the complete healing onto the body. So God had given Dad the complete healing, but as we are, our background is we are from Reddys and Hindu background. So my dad, when he got discharged from the hospital after 2 days, he was a normal person walking, and he thought that this is just a glimpse of something where my mom was devotee and she was praying. So God showed her the favor. సో అట్లా అని తగ్గిపోయింది అని చెప్పేసి అన్నారు. బట్ మా మామ్కి ఇంకా మా అన్నకి కొంచెం ఒక హార్ట్లో ఒక సీడ్ ఉంది. ఏంటంటే ఈ పాస్టరే వచ్చాడు, ఈయనే ప్రేయర్ చేశాడు, అది తగ్గింది అని. సో మా మమ్మీ ఏం చేసిందంటే ఆ పక్కన లేడీ దగ్గర వెళ్ళి ప్రేయర్ చేసుకునేది. అయితే ప్రేయర్ చేసుకున్నప్పుడు మా డాడీకి ఏమీ చెప్పలేదు. ఇంకా మా అన్న ఏం చేశాడంటే ఆ చిన్న బైబిల్, అది న్యూ టెస్ట్మెంట్ ఉంది కదా, అది మా మమ్మీ చదవనిచ్చేది కాదు. బికాస్ వీఆర్ వెరీ keen towards Hinduism, అది ఐడల్ వర్షిప్. సో ఆ బైబిల్ని ఎంటర్టైన్ చేయలేదు. తను వెళ్ళి క్లాజెట్లో చదువుకునేవాడు. సో అట్లా చదువుకుంటా ఉంటే మా డాడీకి తెలిసింది దట్ మై మామ్ ఇస్ గోయింగ్ టు ద నెక్స్ట్ డోర్ నేబర్ అండ్ షీఈస్ పార్టేకింగ్ ఇన్ దేర్ ప్రేయర్స్. సో అట్లా అంటే మా డాడీ వాజ్ వెరీ ఫ్యూరియస్, అండ్ he never ate food, and he used to throw stuff on her, and like he used to be very much rebellious towards those things. And even for my brother also, he used to beat him so that he would not read that Bible. He got to know that he is reading Bible as a book, and he's trying to follow it through. So that way it was going on. Suddenly what happened is, one day మా మమ్మీ ఏమైంది అంటే సడన్గా ఒక చెస్ట్లో పెయిన్ వచ్చేసి బెడ్ మీద పడిపోయింది. పడిపోతే ఆ పెయిన్ ఎట్లా ఉంది అంటే ఇట్ ఈస్ ఎ పోకింగ్ నీడిల్ పెయిన్, అండ్ ఇట్ కుడ్ నాట్ క్యూర్ బై ఎనీ పెయిన్ మెడికేషన్ ఆర్ ఎనీథింగ్. రాత్రి అయింది, డాడీ వచ్చారు ఆర్మీ నుంచి. డాడీ వచ్చినా కూడా ఏం పెయిన్ సరిపోలేదు. మార్నింగ్ మమ్మీ పెయిన్ తట్టుకోలేక షీ వాజ్ లిటరలీ ఇన్ యాగనీ ఆఫ్ అ పెయిన్. సో అప్పుడు ఏం చేశారంటే మా డాడీ పర్మిషన్ తీసుకొని మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్తే మమ్మీకి ఇమీడియట్లీ అన్ని టెస్టులు చేయాలి. ఈ పెయిన్ ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ మేజర్ ఇష్యూ అన్నట్టు అని అన్నారు. అయితే ఈ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనల్ని పిలుస్తాడు, దేవుడు మనకి ఒక హీలింగ్ ఇస్తాడు, ఒక మెరాకిల్ ఇస్తాడు. దాంతో మనం లొంగకపోతే దేవుడు వేరేదేమైనా చేసేసి తన వైపుకి లొంగిస్తాడు. సో అదే సాక్ష్యం నేను చెప్తున్నాను. ఏంటంటే మా మమ్మీకి అప్పుడు డాక్టర్ అన్ని టెస్టులు చేస్తే ఇట్ మైట్ బి ఎ సిమ్టమ్ ఆఫ్ అ క్యాన్సర్, breast cancer. So she might need to undergo biopsy. If you believe in God, మీరు వెళ్ళి దేవుణ్ణి పూజించుకోండి, దేవుడు రక్షించాలి. బికాస్ ఈమెకి ఈ ట్రీట్మెంట్ లేదు, ఇంకా మీకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, సో మీ రిలేటివ్స్ ఎవరు లేరు, సో మీరు చేసుకుంటారంటే ప్రేయర్ చేసుకోండి అని అన్నారు. అయితే మా మమ్మీ ఆ మాటలన్నీ విని బాగా ఏడ్చింది. మా డాడీ కూడా బాగా బాధపడ్డాడు. అరే నాకు ఇప్పుడే తగ్గింది, మా మమ్మీకి ఏంటి ఇట్లా క్యాన్సర్ అంటున్నారని. కానీ అన్ని
అన్ని టెస్టులు చేయండి, మేము ఏం చేస్తామంటే మా వైపు నుంచి మేము ప్రేయర్లు చేస్తాం. సో అగైన్ దే వెంట్ బ్యాక్ టు ఆల్ ద ఐడల్ వర్షిప్, ఎవ్రీథింగ్ దే స్టార్టెడ్ డూయింగ్. సో మై మామ్, that same moment it used to be like a painkiller will relieve her, but it won't relieve to that point that after 1 hour she will suffer with that agony of pain, and she will be literally trolling into the bed here and there. So that much of a pain she will have. అప్పుడు ఏమైందంటే ఎవరో మళ్ళీ అన్నారు, ఇట్లా తనతోటి ప్రేయర్ చేపియండి, సైడ్ డోర్ నేబర్ తనకి మీకు ప్రేయర్ చేస్తారు కదా, తనతో ఒకసారి ప్రేయర్ చేపిస్తే ఏమైంది, నొప్పి పోతుంది కదా అంటే మా డాడీ అన్నాడు, నో నో నో, వాళ్ళు చాలా లో కాస్ట్ వాళ్ళు, క్రిస్టియానిటీ అంటే లో వాళ్ళు, మేము అక్కడ వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళకి ఇవన్నీ మంత్రాలు చేసే బ్లాక్ మ్యాజిక్ చేసే అలవాటు ఉంటుంది, సో డోంట్ గో దేర్ అని చెప్పేసి మా మమ్మీని చాలా స్ట్రిక్ట్గా పెట్టి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి పడుకోబెట్టేశాడు. సో అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే ఆ డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు, ఇట్ మైట్ బి అ క్యాన్సర్ ఇష్యూ, ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఇట్ ఈస్ అ సిమ్టమ్ ఆఫ్ అ క్యాన్సర్ వేర్ ద గ్రోత్ విల్ బి మోర్, అండ్ ఐ కెనాట్ ప్రామిస్ బికాస్ షీ మైట్ బి ఇన్ వాట్ స్టేజ్ ఆఫ్ అ క్యాన్సర్. సో అట్లా అన్నప్పుడు మా డాడీకి కొంచెం భయం వేసి తను ఏం చేశాడు అని అంటే, తను బిలీవ్ చేయలేదు కానీ మా అన్న క్లాజెట్లో వెళ్ళి బైబిల్ చదవటం స్టార్ట్ చేశాడు, ప్రేయర్ చేయటం స్టార్ట్ చేశాడు. మా డాడీ కొంచెం అనిపించింది, బట్ అక్కడికి వెళ్ళలేదు, నేబర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైంది అని అంటే, నేబర్ దగ్గరికి మా పాస్టర్, ఏ పాస్టర్ మా డాడీ దగ్గరికి ఐసీయూకి వచ్చాడో, డోర్ దగ్గర గ్లాస్ దగ్గర ప్రేయర్ చేశాడో, హీ హ్యాడ్ అ విజన్ ఓవర్ నైట్ that my mom is in a pain of severe pain lo undi, and she's suffering on the bed, and it's better for him to go in the morning and pray at the neighbor's house. So he came there and he started praying at the neighbor's house. You won't believe it, my mom was getting relieved with that pain without any pain medication, any food or anything. She was getting relieved here. And then after the prayer was over, pastor ఏమన్నాడంటే, ఓకే సిస్టర్ నేను ప్రేయర్ చేశాను, మీరు వెళ్ళి ఆ సిస్టర్ని వెళ్ళి చూసేసి రండి, చూస్తే ఆ పెయిన్ తగ్గిందా లేదు చూడండి, దేవుడు నాకు విజన్ ఇచ్చాడు, తను ఏదో సివియర్ పెయిన్లో ఉన్నారు, డాక్టర్స్కి తెలీదు అది, సో గాడ్ ఈజ్ హీలింగ్ హర్, గివింగ్ హర్ ఎ మెరాకిల్, అండ్ షీ ఈస్ కంప్లీట్లీ గెటింగ్ హీల్డ్ ఓవర్ దేర్. అయితే మీరు ఎట్లా అంటే, అది తను అక్కడి నుంచి పరిగెత్తి ఇక్కడికి వస్తూ ఉంటే మై మామ్ ఈస్ డ్రాన్ టువర్డ్స్ హర్, సో షీ ఈస్ వాకింగ్ టువర్డ్స్ ద డోర్, అండ్ దిస్ లేడీ కమ్స్ అండ్ ఓపెన్స్ ద డోర్, అండ్ మై మామ్ సేస్, did somebody come to your house and pray for me? And that same pastor, did he come to me? I felt like some burden of my pain was gone by that time. అంటే అప్పుడు తను ఏమందంటే, ఎస్ ఈ పాస్టర్ మా ఇంట్లో ఇప్పుడు ఉన్నాడు, నీ కోసం ప్రేయర్ చేశాడు, నీకు ఆ రిలీఫ్ వచ్చింది, దేవుడు నీకు హీలింగ్ ఇస్తున్నాడు అని చెప్పేసి. సో మా డాడీ బిలీవ్ చేయకోకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే, ఇది నేను చేసేది కాదు, వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బట్ దేవుడిలో నమ్ముతూ ఉంటే మీరు దేవుడిలో నమ్మండి, అప్పుడు మీకు ఈ అన్ని రిలీఫ్ అన్నీ అవుతాయి అని చెప్పేసి డాడీ కూడా చెప్తే, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మా డాడీ సరే మమ్మీ ఇప్పుడు ఇట్లా డెత్ బెడ్లో ఉంది, ఇంత పెయిన్లో ఉంది, ఇంత సఫరింగ్లో ఉంది అని అంటే, ఆయన్ని అక్కడి నుంచే ప్రేయర్ చేయమని చెప్పు, మా ఇంటికి రావద్దు, అక్కడి నుంచే ప్రేయర్ చేయమని చెప్పు అని ప్రేయర్ చేపించేసి, మమ్మీని కలవనీ లేదు కానీ అక్కడి నుంచే ప్రేయర్ చేపించేసి పంపించేశారు. కానీ లాస్ట్కి ఏమైందంటే, అట్లానే మేము హిందూగానే అట్లానే టెంపుల్స్ వెళ్తున్నాం, అన్నీ వెళ్తున్నాం, డివోటీ వెళ్తున్నాం. కానీ మా అన్న హీ డిస్లైక్ ద ఐడల్స్ ఫ్రమ్ దాట్ టైమ్ ఆన్. When he saw these 2 miracles happening, my brother, he disliked the idols, and he started being a rebellious son towards parents and saying, no, they are not alive, they are not living, why are you making me kinda porladi enduku prayer chepistunaru అని చెప్పేసి he became against that one, and he started disliking all that. Then he used to get a lot of beating, lot of scolding, punishment, everything, but he did not listen, and he completed that New Testament and started sharing that stories with me and my younger brother. అట్లా చెప్తా ఉంటే మా మమ్మీ కూడా చెవులో వింటా ఉంది, ఏంటంటే డిన్నర్ పెట్టేటప్పుడు అట్లా, అప్పుడు మా డాడీ వస్తే నోరు మూసేస్తాడు, ఏం మాట్లాడు. సో అట్లా జరుగుతూ ఉంటే కొంచెం ఫెయిత్ వచ్చింది, బిలీఫ్ వచ్చింది. మా మమ్మీ ఏం చేసిందంటే, మా డాడీకి తెలియకోకుండా
వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయటం స్టార్ట్ చేసింది. మా డాడీకి తెలిసినప్పుడు బాగా ఒక ఫైట్ చేసేసి, నువ్వు వెళ్ళకూడదు, ఇట్లా ఇది బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, అందు గురించి అని, నీకు అవుతుంది నాకు అవుతుంది, వద్దు వద్దు అని అట్లా చేశాడు. సో అంతా స్టాప్ చేయించాడు, బైబిల్ స్టాప్ చేయించాడు. అయితే 3 months తర్వాత, 3 months మేము ఇట్లానే బైబిల్ అంతా స్టాప్ చేయించిన తర్వాత 3 months తర్వాత మా మమ్మీ పెయిన్ ఎంత సివియర్గా వచ్చింది అంటే డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్లీ అంబులెన్స్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దిస్ మైట్ బి ఎ లాస్ట్ స్టేజ్ ఆఫ్ హర్ క్యాన్సర్, సో ఇట్ మైట్ బి ఎ ట్రిగర్ వేర్ యూ వోంట్ సీ హర్ అగైన్. అట్లా అన్నప్పుడు మా డాడీకి భయం వచ్చి ఆ పాస్టర్ని ఎమ్మటే ఇంటికి పిలిచి ఆ పాస్టర్ని ప్రేయర్ చేపిస్తే ఎమ్మటే ఒక్క 2 minutesలోనే ఆయన ప్రేయర్ చేసే వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే మా మమ్మీకి కంప్లీట్ హీలింగ్ వచ్చింది, మొత్తం హీలింగ్ వచ్చింది. పాస్టర్ ఒకటే అన్నాడు, ఏంటంటే దేవుడు నీకు హీల్ చేశాడు, మీ ఆవిడికి కూడా హీల్ చేశాడు, గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ సాల్వేషన్ ఇన్ హిమ్ అంటే. అప్పుడు మా డాడీకి బాగా కొంచెం నమ్మకం కలిగి, ఇంకోటి ఏంటంటే కొంచెం మా అన్న ఫోర్స్ చేసి ఆ బైబిల్ డిన్నర్ అప్పుడు చెప్పటం, లేకపోతే ఎక్కడైనా వాక్ చేసేటప్పుడు చెప్పటం, అంటే అవి కొంచెం ట్రిగర్ అవుతూ ఉన్నాయి. అవన్నీ అవుతూ ఉంటే వీ స్టార్టెడ్ ఫాలోయింగ్ క్రైస్ట్. కొంచెం ఇట్లా ఫాలోయింగ్ చేస్తూ ఉంటే మా మమ్మీకి ఫైనల్ చెకప్కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, 4th stage క్యాన్సర్, ఆ పేషెంట్ ఎట్లా ఉంటారో, సఫర్ అవుతారో ఆ స్టేజ్ నీది, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హౌస్. ఇది దేవుడు కార్యమే కానీ మా మెడికేషన్ తోటి కాదు. మీ హస్బెండ్ పారాలిసిస్ అటాక్ నుంచి రిలీవ్ అవటం, నీది క్యాన్సర్ నుంచి నువ్వు రిలీవ్ అవటం, యూ బోత్ హ్యావ్ ద రిపోర్ట్స్ బట్ గాడ్ ఈస్ హీలింగ్ యూ కంప్లీట్లీ. నీకు ఇప్పుడు ఈ సిమ్టమ్ అనేది ఏది లేదు, నీకు ఒక్కటి లేదు, నీకు వచ్చినప్పుడు నా దగ్గరికి రా అని చెప్పేసి డాక్టర్ ఆ రిపోర్టు ఇచ్చేసి మాకు పంపించేశాడు. అప్పుడు మాకు డాడీకి బాగా స్ట్రాంగ్ బిలీఫ్ వచ్చి తను ఏమన్నాడంటే, లేదు ఈ పాస్టర్ ప్రేయర్ చేసినందుకు బైబిల్ మనం ఇది కొంచెం చదవాలి, ఇట్లా మనం ఫాలో అవ్వాలి అని కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తూ ఉంటే, అప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటే ఏంటంటే, దెన్ పాస్టర్ స్పోక్ అబౌట్ ద బ్యాప్టిజం. అప్పుడు బ్యాప్టిజం గురించి మాట్లాడితే మా అన్న 10 years 12 years, అప్పుడు మా అన్న అన్నాడు నేను బ్యాప్టిజం తీసుకుంటానంటే తనది క్విజ్ అంతా పెట్టి వాళ్ళ ముగ్గురికి బ్యాప్టిజం ఇచ్చారు. నేను మా తమ్ముడు తీసుకోలేదు, ఎందుకంటే వీ వర్ స్మాల్. సో అప్పుడు డాడీ అన్నాడు, మీరు గాడ్ని తెలుసుకున్నప్పుడు మీరు తీసుకుందరు. సో వీ యాక్సెప్టెడ్ క్రైస్ట్ అట్ దాట్ మూమెంట్ వెన్ డాడ్ గాట్ హీల్డ్ అండ్ మామ్ గాట్ హీల్డ్ అండ్ గాడ్ completely took us into his care and protection and gave us the salvation in our family. So appudu emaindi ante ma daddy happy news, ఈ బ్యాప్టిజం అనే హ్యాపీ న్యూస్ తీసుకెళ్ళి మా రిలేటివ్స్కి చెప్పాలి అనుకున్నాడు. అప్పుడు రిలేటివ్స్కి చెప్పాలి అని అంటే there is the only way is that he has to mail them a document that we have been converted into Christianity. It's like we took a baptism. The moment they received that one, they sent us back a letter saying that you are the family who are outcasted from whole caste, whole village, whole relative, whole property, everything is being taken away from you. If you say yes to Christianity, you have to lose your property, your belonging, your relatives, everything. So you would not see our face. Then dad, he opened that letter and he saw, he was totally into tears, and he said, today is God is going to talk to us saying that we might lose our relatives today. I'm going to sign this paper that I'm a Christian and I follow Christ and no turning back. And though you all leave me, though all the money is gone, I'm not going to leave. So that day, that happy news turned to be a nightmare for us, that we left everything. Dad was a big landlord son, he lost everything, but we gained God. So dad said, God is gonna bless us, we are looking to the God. అప్పుడు దేవుడు మాకు ఏం చేశాడంటే he turned our lives, like మేము దేవుడిలో గ్రో అవటం అంతా చేసాము. బట్ అప్పుడు ఏంటైందంటే మా అన్న ఆల్మోస్ట్ క్లోజ్ టు 9th gradeకి వచ్చాడు. అప్పుడు అందరూ ఏమన్నారంటే, కొంచెం మేము స్టడీస్లో బాగా మంచిగా ఉండేవాళ్ళం, అంటే అన్నిట్లో గోల్డ్ మెడల్ తేటం అవన్నీ. అప్పుడు ఏమన్నారంటే, అయ్యో మీరు జమ్మూ కాశ్మీర్లో
మంచి కాలేజెస్ లేవు, మీ అబ్బాయికి ఐఐటి అట్లాంటి మీరు చదివిస్తే మంచిది అంటే, ఎట్లా చదవచ్చాలి నా పిల్లోడికి అంటే, మీరు రిటైర్మెంట్ తీసుకొని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మీరు ఎక్కడైనా సౌత్ అయినా వెళ్ళిపోవాలి, లేకపోతే ఎక్కడైనా పూణే సైడో లేకపోతే ఎక్కడైనా మంచి మంచి ఐఐటి ఉన్న చోట వెళ్ళిపోవాలి అని అన్నారు. అయితే మా డాడీ ఏం చేశాడంటే, సరే నేను అదే చేస్తాను అని చెప్పి ప్రేయర్లో ఉండిపోయారు. అప్పుడు ప్రేయర్లో ఉన్నప్పుడు గాడ్ హ్యాడ్ గివెన్ మై మామ్ గిఫ్ట్ ఆఫ్ విజన్స్. సో ఆ విజన్ ద్వారా మా డాడీ మమ్మీతోటి మాట్లాడాడు దట్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు సమ్ ప్లేస్ దట్ పాస్టర్ పంజాబ్ పాస్టర్ John pastor, he prayed with us for 40 days to show the way which state or station we have to stop. And 40 days తర్వాత మా మమ్మీకి విజన్ వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోర్డ్. సో ఆ బోర్డ్ చూసిన వెంటనే మా మమ్మీ లేచి మా డాడీకి చెప్పింది, నీకు సికింద్రాబాద్ అంటే తెలుసా, హైదరాబాద్ సికింద్రాబాద్ అని చెప్పి దేవుడు నాకు విజన్లో చూపించాడు అంటే నాకు తెలీదు. పాస్టర్ దగ్గరికి వెళ్తే పాస్టర్ చెప్పాడు ఏంటంటే, ఓ ఇది సికింద్రాబాద్ విజన్ మీకు వచ్చింది కరెక్ట్. నేను ఏం చేశానంటే ఇది దేవుడితోటి కన్ఫర్మేషన్ అడిగాను. ఎస్, దేవుడు అంటున్నాడు మీరు సికింద్రాబాద్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి, బికాస్ మీరు మీ ఊరికి వెళ్ళి సెటిల్ కాలేరు, ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యూ. సో సికింద్రాబాద్కి మేము అట్లా అని చెప్పేసి అన్నీ వదిలేసి మేము డిశ్చార్జ్ అయ్యి సికింద్రాబాద్కి వచ్చామండి. I think I'm running short of time. It's 16 minutes past. So I'll share my later testimony that how God led us to daddy's job without having a single education. He's just a 4th grade pass person, and how the other ministries took place. So thank you all for giving this opportunity. Hope God has spoken to you, and may God be glorified through this testimony. Amen.